బాయ్ అర్జున్. మధు, నువ్వు కార్లోనే ఉండు, నేను పని పూర్తి చేసుకుని వస్తాను. అలాగే అప్పు, టేక్ కేర్. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం కాల్ చేయి. అప్పు, ఇది మర్చిపోయావు. థ్యాంక్ యూ. నువ్వేంటమ్మా ఇక్కడికొచ్చావు? ఏ, ఇది రాకూడని ప్లేసా? అది కాదు, ఎందుకొచ్చావని. నిన్ను చంపడానికి వచ్చాను. భయపడుకు, జోక్ చేశాను. నన్ను పిచ్చిదాన్ని చేయడానికి మీ గ్యాంగ్ మొత్తం బాగా కష్టపడినట్టున్నారు. నాకేం తెలీదమ్మా. నోర్మోయ్, మీరు చేసిన పాపాల్లో ఎవరి వాటా ఎంతో నాకు బాగా తెలుసు. వాళ్ళకంటే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైంది? అర్జున్కి నాకు పెళ్ళైంది. అర్జున్కి నేనంటే ప్రాణం. చందు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇదంతా తెలిసి కూడా నన్ను ఆయన్ని విడదీసి నీ కూతుర్ని ఆయనకి ఎలా కట్టబెట్టాలనుకున్నావు? కూతురు లాంటి దాన్ని నాకెందుకు అన్యాయం చేయాలనుకున్నావు? నీ కూతురు కోరితే నచ్చ చెప్పాలి గాని నన్ను ముంచేస్తావా? అయితే ఇప్పుడేంటమ్మా? ఎందుకు మా ఇంటికొచ్చావు? అర్జున్కి ఫోన్ చేయనా? చెయ్యి. మంచిగా మాట్లాడుతుంటే మంచిదాన్ని అనుకుంటున్నావా? పిచ్చిదాన్ని అని మీరేగా స్టాంప్ వేశారు. మీ పీక నొక్కినా నాపై కేసు ఉండదు, తెలుసా? భయపడుకో. నిజంగా నేను నిన్ను చంపడానికి రాలేదు. ఇదేంటో తెలుసా? పిచ్చి పట్టిన వాళ్ళకి చేసే ఇంజెక్షన్. ఇది పిచ్చి వాళ్ళకి చేస్తే మంచి వాళ్ళు అవుతారు, అదే మంచి వాళ్ళకి చేస్తే పిచ్చి వాళ్ళు అవుతారు. నన్ను పిచ్చిదాన్ని చేసిన నిన్ను పిచ్చిదాన్ని చేయాలనే ఈ ఇంజెక్షన్ని హాస్పిటల్ నుంచి తెచ్చాను. ఒక్కసారి పొడిపించుకుంటావా ప్లీజ్? వద్దమ్మా, ప్లీజ్ వద్దు. ఏ, నేను పిచ్చిదాన్ని అవ్వాలి, నువ్వు మంచిదానిలా ఉండాలా? నువ్వు మంచిగానే ఉన్నావు కదమ్మా. ఓ గుడ్. అయితే నువ్వు పిచ్చిదానివి కాకుండా ఉండాలంటే నాకొక విషయం చెప్పాలి. హాస్పిటల్లో ఉన్నది ఇందు కాదు, ఇంకెవరు. అత్తయ్యా! ఎందు రావే, నీకోసం ఎదురు చూస్తున్నా. మీకెంత బలుపుంటే మా అమ్మని బూతులు తిడతారు? ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని కొడతారు? ఏయ్, ఏంటే వాగుతున్నావు? బూతులు తిట్టింది మీ అమ్మ, ముందు చేయి చేసుకుంది మీ అమ్మ. అవునే, నా కళ్ళ ముందే నా కూతుర్ని కొట్టింది, అందుకే నేను కొట్టాను. కూతుర్ని కొట్టినందుకే నీకు అలా ఉంటే మా అమ్మని కొట్టినందుకు నాకెలా ఉండాలి? నాకు మా అమ్మ తర్వాతే ఎవరైనా. అంటే ఏంటే, మేం పనికిరాని వాళ్ళవనా? నీకోసం ఎంత చేశాం, ఎంత కష్టపడ్డాం. ఏం చేశారు నా కోసం? ఏం ఉద్ధరించారు నన్ను? అలా అంటావేంటే? నిన్ను కోడల్ని చేసుకోవడం కోసం బంగారం లాంటి నా కోడల్ని పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్ పాలు చేశాం కదే, దాన్ని రాచి రంపాని పెట్టాం కదే. ఇదంతా నీకోసం కదా? అవన్నీ చేసింది నేను, నా బావ కోసం చేశాను. నేను ఇంటి కోడలనైతే సుఖపడేది మీరు. మీ సుఖం కోసం చేశాను. కానీ మీరేం చేశారు? మా అమ్మని అవమానించారు, బాధ పెట్టారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏం చేస్తావే? మేం తలుచుకుంటే నువ్వు ఈ ఇంటి కోడలివి కాలేవు. అపర్ణని పిచ్చిదాన్ని చేయడానికి నువ్వు వాడిన నాటకాలన్నీ అర్జున్కి చెప్పావనుకో, జన్మలో నీ మోహం చూడ్డు. అంతలా అసహించుకుంటాడు. వాడి భార్యగా కాదు కదా, వాడి బానిసగా కూడా వాడి దగ్గర ఉండలేవు. నా సంగతి వదిలేయండి. మా అమ్మ తర్వాతే బావైనా ఇంకెవరైనా. కానీ మీ సంగతేంటి? నా నాటకంలో మీరు పాత్రదారులని బావకి చెప్తే మీ బతుకులేమవుతాయి?
అప్పుడు బావ మీ మొహాలు కూడా చూడడు, అసహించుకొని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. నాతోనే ఛాలెంజ్ చేశారు కదా, వీధిన పడ్డానికి సిద్ధంగా ఉండండి. గుడ్ బై. చేంటే మీ అమ్మని కొట్టిన అత్తయ్యను వదిన్ను పలకరించిపోదామని వచ్చావా? ఈ విషయం నీకెలా తెలుసు? నాకు తెలియకుండా ఏది జరగదు. చెప్పానుగా గేమ్ మొదలు పెట్టానని. అది ఈ ఇంట్లో నుంచే స్టార్ట్ చేశాను. అత్తయ్యను వదినను నా వైపు తిప్పుకున్నాను. వాళ్ళ చేతే మీ అమ్మని కొట్టించాను. నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? నిన్ను మీ అమ్మను పిచ్చి వాళ్ళని చేసి పిచ్చి హాస్పిటల్కి పంపడం. అది కూడా అత్తయ్య వదలనే చేస్తారు, నా డైరెక్షన్. ఫినిషింగ్ టచ్ ఏంటో తెలుసా? మీ జీవితం అంతా పిచ్చి హాస్పిటల్లోనే. నువ్వు మీ అమ్మ అత్తయ్య వదనలు రెడీగా ఉండండి. ఏంటి ఆ ఇందు అలా మాట్లాడుతుంది? అదే అర్థం కావడం లేదమ్మా. ఎందుకు తల్లి కూతుళ్ళు అలా మారిపోయారు? ఎందుకంటే నేనే అలా మార్చాను కాబట్టి. అర్థం కాలేదా? ఇప్పుడు ఆ ఇద్దరు నా మనుషులు. నేనేది చెప్తే అది వింటారు. ఇందాక శారదా ఆంటీతో మిమ్మల్ని కొట్టమని చెప్పాను. ఇంటికి పిలిచి కొట్టింది. ఇందుతో మీకు వార్నింగ్ ఇవ్వమని చెప్పాను. ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఎలా ఉంది నా గేమ్? ఇదేం కొత్త గేమ్ కాదు. ఇప్పటి వరకు మీరు ఆడిన ఆటే. కాకపోతే నిన్నటి వరకు మీ వైపు ఉన్న క్యారెక్టర్లు ఈ రోజు నుంచి నా వైపు ఉంటాయి. నేను చెప్పినట్టు వింటాయి. నేనేంటో శాంపుల్గా శారదా ఆంటీతో కొట్టించాను. ఇందుతో వార్నింగ్ ఇప్పించాను. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి హాస్పిటల్కి పంపించడం. ఆఖరి రౌండ్ ఏంటంటే అక్కడ ఇందుతో మిమ్మల్ని చంపించడం. అందుచేత ప్రియమైన అత్తయ్య, ప్రియాతి ప్రియమైన వదిన, మీ చావు ఇందు చేతిలో రాసి పెట్టుందన్నమాట. చావడానికి రెడీగా ఉండండి. ఆగు నాయుడు బావా. ఏమైంది అత్తయ్య? స్నేహ, నువ్వు వెళ్ళి హారతి తీసుకురామ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య? ఆడతలేని తొందరగా నాకు కట్లిప్తే ముందెళ్ళి రాజావారి ఫోటో చూడాలి. అందుకే తొందరగా నన్ను రాజావారి ఫోటో దగ్గర తీసుకెళ్ళండి. అలాగే చూద్దు గాని ముందు హారతి ఇవ్వాలి. నువ్వు వెళ్ళి తీసుకురాపో స్నేహ. 1 minute సార్. కావేరి, నీ గుండెలపైన చేయి వేసుకొని చెప్పు. నాకు ఆయనకి పెళ్ళైనట్టు నీకు తెలీదా? అబద్ధం చెప్పి నీకు తాళి కట్టిన చేతులకి సంఖ్యలు వేయిస్తావా? మా మీద వేసిన నింద నిరూపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. అలాగే చట్టం మీద గౌరవం కూడా ఉంది. అరెస్ట్ చేయండి నన్ను. ఓకే.